ఇచ్చినందుకు నీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్న తండ్రి. ఈ ఉదయకాలం నందు ప్రభువా, నీ సన్నిధిలో నీ వాక్యం కొరకు మేము ఎదురు చూస్తున్నాం. అప్పా దేవా, నీ దాసుని ద్వారా నన్ను స్వామి నీ సేవకుల ద్వారా నీ అభిషేకించి అప్పా నీ ఆత్మ ద్వారా ప్రతి ఒక్కరిని ప్రభా నీ మాట కొరకు ఎదురు చూస్తున్న మమ్మల్ని ప్రభా నువ్వు మాట్లాడాలని వేడుకుంటున్నాం తండ్రి. నువ్వు మాట్లాడే దేవుడు ప్రభా. నువ్వే మాట్లాడకపోతే మేమేమైపోతున్నాం. నీ మాటలో శక్తి ఉంది. నీ మాటలో బలం ఉంది స్వామి. హల్లెలూయా. తండ్రి, ఈ ఒక్క సమయంలో స్వామి నువ్వే మా మధ్యంలో మాట్లాడాలని చేరుచున్న ప్రతి ఒక్కరిని ప్రభా ఈ ఉదయకాలంలో లేచి ఉదయకాలం నందు స్వామి మొదటి జావులో స్వామి నేను స్తుతించుటకు నేను ఆరాధించుటకు ఇచ్చిన అవకాశం బట్టి నీకు స్తోత్రాలు నాయన. ఈ ఒక్క సమయంలో నీ మాట కొరకు ఎదురు చూస్తున్న మమ్మందరినీ పేరు పేరుగా నువ్వు ఆశీర్వదించి మాట్లాడి మహిమ పొందాలని యేసయ్య నామములో అడిగేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామములో వందనాలండి. ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి దైవానుచిత్తముగా ఏర్పరచబడినటువంటి సిస్టర్ రూపా సుహాసిని సిస్టర్ గారు మనకు వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారండి. సిస్టర్ గారు అందరికీ సుపరిచితులే. కొత్త వారి కోసం సభా మర్యాద కోసం చిరు పరిచయం. సిస్టర్ రూపా సుహాసిని గారు మరియు వారి ప్రియమైన భర్త డాక్టర్ డానియల్ అలెగ్జాండర్ గారు అనంతపురం సమీపంలోని సంఘ పరిచర్యకు వ్యవస్థాపక కాపరులుగా సేవ చేస్తా ఉన్నారు. వారు 3 పిల్లలతో ఆశీర్వదించబడ్డారు. అనంతపురం నందు వారి నివాసం. అక్కగారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు అక్క. ప్లీజ్ అక్క సిస్టర్ గారు. థ్యాంక్ యూ స్వరూప్ గారు. యేసుక్రీస్తు నామంలో ఇప్పుడు వచ్చిన వర్చువల్ ఫెలోషిప్ ప్రియులందరికీ, మరి ఇక్కడ కూడుకున్న దైవజనులకి, స్నేహితులకి యేసుక్రీస్తు నామంలో వందనాలు చెల్లిస్తున్నాండి. ఉదయకాల సమయంలో మరి గడిచిన సంవత్సరంలో మనందరం కూడా మరి మన జీవితాల ద్వారా రుచి చూచి ఎరిగి ఉన్నాం దేవుని యొక్క విశ్వాస్యతను, ఆయన యొక్క మంచితనాన్ని, ఆయన శక్తిని. ఇంకా అంతకు మునుపెన్నడూ ఎరగని విధంగా మన జీవితాల్లో ఎరిగి ఉన్నామని, మనకు అలాంటి అనుభవాలు ఇచ్చిన దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. చిన్న ప్రేయర్ చేసుకో. పరిశుద్ధుడా, ఈ సన్నిధి కొరకు మాకు ఏర్పరిచిన ఉదయకాల సమయ సహవాసం కొరకు, నీ యొక్క వాక్యపు వెలుగులో నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేస్తూనైనా మా హృదయాలను సిద్ధపరచమని, మా ఆత్మీయ మరి ఆ వినికిడిని వినగలిగే చెవులు గ్రహించే ఆత్మలో మెలుకోను దయచేయమని నాయన, ఇంతవరకు మాడలను చూపిన విశ్వాస్యత కొరకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. మాట్లాడే దేవుడుగా దేవా, మమ్మల్ని బలపరిచే దేవుడుగా, సరిచేసే దేవుడుగా, స్థిరపరిచే దేవుడుగా, మా మధ్యలో మహిమ పొందే దేవుడుగా మీరున్నందుకు నీకు స్తోత్రాలు. లెట్ యువర్ వర్డ్ లైట్ us this morning and lighten us, Lord God Almighty. మరి నన్ను మమ్మల్ందరినీ మా హృదయ ధ్యానాలు ఉదయకాల సమయంలో నీకు అంగీకారం అగినట్లు నాయన నీ వాక్కును మాకు అనుగ్రహించమని, మరి మానవ మాత్రులైన మమ్మల్ని మరుగు చేసి నీ యొక్క ప్రత్యక్షత మా అందరికి దయచేయమని యేసునామమున అడుగుచున్నాం. ఆమేన్. యేసునామములో వందనాలండి అందరికీ. చాలా కాలం తర్వాత దేవుని కృపలో సజీవురాలుగా మరి మీ సన్నిధిలో రావడానికి దేవుడు ఇచ్చిన ఈ ధన్యతని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి చాలాసార్లు ఒక చిన్న వాక్యంలోకి వెళ్ళక ముందు నాకు ఆత్మలో చాలా భారం అనిపిస్తున్న విషయం ఏంటంటే, మనం దేవుని సన్నిధిలో ఆయన యొక్క సాక్ష్యాలు పంచుకుంటున్నప్పుడు, దేవునితో మన యొక్క ఎక్స్పీరియన్స్ అంటే ఆయన ఏమై ఉన్నాడో ఎరిగి అది పంచుకునే విషయంలో మన టెస్టిమనీస్లో చాలాసార్లు ఏం జరుగుతుందంటే, ఫోకస్ అంతా కూడా నాకేం జరిగింది, నేనెంత కష్టపడ్డాను అనే దాని మీద ఎక్కువ కాకుండా, దేవుని యొక్క ఏ విధంగా ఆ పరిస్థితిలో దేవుడు నాకు బయలుపరచబడ్డాడు,
ఏ విధంగా రుచి చూచాను దేవుణ్ణి ఆ యొక్క పరిస్థితుల్లో అనేది దాని మీద ఎక్కువ హైలైట్ చేస్తే మన సాక్ష్యాలు, మనము దేవుని సన్నిధిలో సంఘంలో పంచుకునే సాక్ష్యాలు, అది చాలా గొప్ప ఆపర్చునిటీస్ దేవుడు మనకు అనుగ్రహించే తరుణాలు. ఎలాగంటే అది లైట్ గా తీసుకోకూడదు. ప్రతి ఒక్కరూ కూడా మరి దేవుని యొక్క మహిమ మన జీవితాల్లో, ద గ్లోరీ ఆఫ్ గాడ్ అంటే ఏమండి? దేవుడు ఏమై ఉన్నాడు, ఆయన ఏం చేస్తున్నాడు మన జీవితాల్లో అని బయలుపరచబడమే దేవుని యొక్క మహిమ. అలాగే దేవుడు మహింపరచబడాలి మన ఎక్స్పీరియన్స్ ఇతరులతో షేర్ చేసుకున్నప్పుడు అని జ్ఞాపకం చేసుకుందాం. మన ఇశ్రాయేల్ మరి జనాంగం అంతా కూడా రక్షించబడి విడిపించిన తర్వాత మరి ఎక్సడస్ లో చూస్తాం, నిర్గమకాండంలో వాళ్ళు మొదటి 2 వచనాల్లో ఈ విధంగా వారు దేవుని స్తుతిస్తున్నారు ఆ జనాంగం అంతా కూడా. అప్పుడు మోషేయు ఇశ్రాయేలును యెహోవాను గూర్చి కీర్తన పాడిరి, యెహోవాను గూర్చి గానము చేసేదను, ఆయన మిగుల అతిశయించి జయించెను, గుర్రమును దాని రౌతును ఆయన సముద్రంలో పడద్రోసెను, యెహోవాయే నా బలము నా గానము, ఆయన నాకు రక్షణయు ఆయను, ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించెదను, ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమను నుతించెదను అంటున్నారు ఇక్కడ. వాళ్ళు పడిన మరి ఆ బానిసత్వము, ఆ భయంకరమైన సామ్రాజ్యంలో, ఐగుప్తు సామ్రాజ్యంలో ఎదుర్కొన్న వాటి గురించి దే ఆర్ నాట్ ఫోకసింగ్. అది చాలా శక్తివంతమైంది. అంతకంటే శక్తిమంతుడైన దేవుడు, సర్వశక్తిమంతుడు ఏ విధంగా మరి అలాంటి వారిని చిన్న చిన్న పురుగులతోటి, ఈగలతోటి, కప్పలతోటి, అలాంటి వాటన్నిటితోటి వారు పూజించే వాటి అన్ని కూడా క్షయమైనవని, ఆయన అక్షయుడని, ఆయన బలవంతుడని ఏ విధంగా వారు ఎరిగారో, వారి జీవితాల్లో అనుభవపూర్వకంగా ఎరిగారో అది గానం చేస్తున్నారు. యెహోవాను గురించి ఎలా గానం చేస్తే, ఆయన మిగులు అతిశయించి జయించెను, గుర్రము దాని రౌతులు ఆయన సముద్రంలో పడద్రోసెను అని వాళ్ళు ఏమని కన్ఫెస్ చేస్తున్నారు అంటే, ఈ విషయంలో బలహీనులమైన మేము, బానిసలమైన మేము, యెహోవాయే నా బలం నా గానం, ఆయన నా రక్షణయు ఆయను అంటున్నాడు. సో ఏం కోరుకుంటున్నాడంటే దేవుడు మన షేరింగ్ టైంలో, మన టెస్టిమనీస్ టైంలో, దట్ వాట్ డిడ్ వి ఎక్స్పీరియన్స్ గాడ్ ఇన్ దట్ సిచ్యువేషన్, ఆ సందర్భంలో, ఆ పరిస్థితిలో, ఆ శ్రమలో నేను దేవుడు ఏమై ఉన్నాడని కనుగొన్నాను అనేది పంచుకోవడం చాలా ప్రాముఖ్యం. మనము చాలా విషయాలు అంతా మన బాధ అంతా వి నరేట్ ఫర్ సో లాంగ్ అండ్ జస్ట్ సే ఆ దేవుడు నన్ను విడిపించాడు అని ఒక చిన్న మాటతో ముగించేస్తాం. అందరి హృదయాల్లో ఏం మిగిలిపోతుందంటే, అబ్బాయి అంత గొప్ప సాక్ష్యం అండి. ఏంటి సాక్ష్యం? ఇది మన బాధ అంతా. అది కాదండి, మన ఫోకస్ మారిపోవాలి సంఘంగా. అందరినీ అనట్లేదు, కానీ ఎవరైతే మనం ఫోకస్ చేయట్లేదో దాని మీద ఫోకస్ చేయడానికి ఇష్టపడదాం. దేవుడు ఏమై ఉన్నాడు మన జీవితాల్లో షేర్ చేసుకోవడానికి ఇష్టపడదాం. ఈ ఫెలోషిప్ లో మరి ప్రతి సహవాసంలో, సంఘంలో మనము ఇండివిజువల్, మనం వ్యక్తిగతంగా మనం ఎదుర్కొనే ఛాలెంజ్, స్ట్రగుల్, పెయిన్, సఫరింగ్ అన్ని చెప్పుకున్న తర్వాత మేము ఫ్రీ అయిపోయాం అనడానికి కాకుండా, మరి మన వ్యక్తిగతంగా ఆ పరిస్థితిలో దేవుని ఏ విధంగా కనుగొన్నాం, దేవుని యొక్క క్యారెక్టర్ గురించి చాలా వింటాం, కానీ మన జీవితంలో అది ఎలాగ సత్యమైపోయింది అనేది ఎలాగ అర్థం చేసుకున్నాం మన ప్రభుని, ఏ విధంగా మరి ఆయన మనం ప్రత్యక్షపరుచుకున్నాడు ఆ పరిస్థితిలో అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని యాకోబు కూడా అక్కడ ఉన్నప్పుడు నిద్రపోయి లేచిన తర్వాత దేవుని యొక్క దర్శనం చూచిన తర్వాత ఒక మాట అంటాడు అనమాట. ఆయన ఇది నిజముగా మరి దేవుడున్న మరి ఆ ప్లేస్ ఇది. జెనసిస్ 28లో 16-17 చూసినప్పుడు మనకి యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా ఈ స్థలం అందున్నాడు, అది నాకు తెలియకపోయాను అనుకొని భయపడి, ఈ స్థలం ఎంతో భయంకరం, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవని ఇదే అనుకున్నాను. అంటే వాట్ డిడ్
తెలివి వచ్చిన తర్వాత యాకోబు నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, నిశ్చయముగా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఈవెన్ ఇఫ్ ఐ డోంట్ ఫీల్, నేను మరి శారీరకంగా కానీ అంటే ఎక్స్పీరియన్స్ చేయకపోయినా ఆత్మలో ఆయన సత్యమై ఉన్నాడు, ఆయన వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, నాకు తోడై ఉన్నాడు అనేది ఒక్కొక్కసారి మరి దేవుడు మనకు బయలుపరుస్తూ ఉంటాడు. దాని విషయంలో ఎక్కువ ఫోకస్ చేయడానికి ఇష్టపడు. పేతురు ఆ యొక్క చెరసాలలో విడిపించబడిన తర్వాత ఆ ఆయన తెలివి వచ్చినప్పుడు అని ఉంటుంది అక్కడ. తెలివి వచ్చినప్పుడు దేవుడు నాకు దూత పంపించి హేరోదు నుండి యూదుల యొక్క నాకంతా చేసేదాని అంతటి నుంచి దేవుడు నన్ను విడిపించాడు అంటాడు. అండ్ దట్ ఈస్ నాట్ ఎ స్టేట్మెంట్, దట్ ఈస్ ఎన్ ఎక్స్పీరియన్స్. సో లెట్ ఇస్ ఫోకస్ యాజ్ ఎ ఫెలోషిప్, మన సహవాసంలో దేవుని నామాన్ని హెచ్చించాలి, దేవుణ్ణి గణపరచాలి. మన జీవితంలో దేవుడు ఏవి ప్రత్యక్షతని ఇస్తున్నాడో దాన్ని ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడడానికి మరి దావీదు కూడా ఎన్నో మరి సార్లు సౌలు చేత మరి వెంటబడి ఆయన చంపడానికి ట్రై చేసినప్పుడు కూడా హిస్ ఫోకస్ ఇస్ ఆల్వేస్ ఆన్ దేవుణ్ణి ఎలాగా మహిమపరచాలి, దేవుణ్ణి ఎలాగా గణపరచాలనే చూస్తాం. ఇక్కడ చూస్తే మీరు 2వ సమూయేలు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 22 చాప్టర్ 1 and 2. యెహోవా తను సౌలు చేతిలో నుండి తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములు చెప్పి యెహోవాకు స్తోత్రించును. ఏమంటున్నాడు ఆయన? యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు. సో వాట్ ఈస్ ద ఫోకస్? ఎంత కష్టపడ్డానో బాబోయ్, ఎంత ఎంటపడ్డాను, నాకు ఎన్ని అడవుల్లో ఉన్నాను, దాని మీద కాదు ఫోకస్. యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు. ఎవ్రీడే గాడ్ హ్యాస్ బ్లెస్డ్ us. ప్రతిరోజు కూడా మరి వర్చువల్ ఫెలోషిప్ ద్వారా మన వ్యక్తిగత జీవితాల ద్వారా దేవుడు తాను బయలుపరుచుకుంటున్నాడు. దాన్ని బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నేను నా వ్యక్తిగతంగా 2024 సంవత్సరంలో 2 విషయాలు నేను ఎక్కువగా దేవుని గురించి మరి తెలుసుకోవడానికి, ఆయన మహిమపరచడానికి, స్తుతించడానికి దేవుడు కృపనిచ్చాడు. మొట్టమొదటిగా అన్ని సిట్యువేషన్స్ లో నా హృదయం కలవరపడినప్పుడు, మరి నెమ్మది లేకుండా ఉన్నప్పుడు నా దేవుడు సార్వభౌముడు. మై గాడ్ ఈస్ ఇన్ కంట్రోల్, హీ ఈస్ సావరెన్. ఆయన సార్వభౌముడు. ఆయన ఎరగకుండా, ఆయన యొక్క ప్రణాళిక లేకుండా, ఆయన చిత్తం లేకుండా ఏది నాకు అనుగ్రహించబడిన వారి జీవితంలో జరగదు అనే సత్యం మీద ఆనుకున్నానికి, వ్యక్తిగతంగా దేవుని యొక్క సమాధానాన్ని నా జీవితంలో అనుభవించడానికి ఒక నూతనమైన, అంటే అంతకు మునుపెన్నడూ ఆ విధంగా నేను దేవుణ్ణి ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఆ విధంగా నా దేవుడు సార్వభౌముడు, నా దేవుడు హీ రెయిన్స్, హీ రూల్స్, హీ ఈజ్ ఇన్ కంట్రోల్, హీ ఈజ్ గుడ్ అనే సత్యం మీద ఆనుకున్న దేవుడు కృప చూపించాడు. ఇంకొక విషయం నేను దేవుని గురించి చాలా అతి సమీపంగా 2024లో నాకు దేవుడు బయలుపరిచింది ఏంటంటే, విరిగి నలిగిపోయినప్పుడు, సమస్తాన్ని కోల్పోయామే అన్న సంథింగ్ ప్రెషియస్ కోల్పోయినప్పుడు దేవుడు ఎంత ఆదరిస్తాడు, ఎంత సమీపంగా ఉంటాడు. నా దేవుడు ఆదరణకర్త అని అంతకు మునుపెన్నడూ ఆయన ఆదరణని నేను చూడని విధంగా నా జీవితంలో, మరి నాకు అనుగ్రహించబడిన వారి జీవితంలో చూడడానికి దేవుడు కృపనిచ్చాడు. మా సంఘంలో ఒక యవనస్తుడు, ఆ బాబు పేరు నిస్సి విశాల్. ఆ బాబుకి దేవుడు చక్కటి కృపనిచ్చాడు అనమాట. మంచి కీబోర్డ్ ప్లే చేస్తాడు, మళ్ళీ తర్వాత అన్ని ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తాడు, బాగా చదువుకున్నాడు, మంచి ఉద్యోగం చేస్తున్నాడు. దేవుడు చాలా బ్లెస్ చేశాడు ఆ బాబుని. అలాంటి సమయంలో గడిచిన మాసంలో ఆ బాబుకి తన బైక్ మరి అది క్లీన్ చేసుకుంటున్నప్పుడు అది మరి మర్చిపోయాడో తెలీదు, తను అది మూవ్ అవుతున్నప్పుడు దాంట్లో చేయి పడిపోయి తను వేలు కట్ అయిపోయింది.
మిడిల్ ఫింగర్ కట్ అయిపోయింది, రింగ్ ఫింగర్, మళ్ళీ లాస్ట్ ఫింగర్ అన్నిటికీ ఫ్రాక్చర్ అయింది. చాలా కృంగిపోయాడు ఆ అబ్బాయి. ఇప్పుడు వరకు పుట్టినప్పటి నుంచి ఎప్పుడు ఐవి పెట్టుకోలేదంట, ఇంజెక్షన్ కూడా వేసుకోలేదంట. అది ఒక క్షణంలో జరిగిపోయింది. ఆ బిడ్డలు ఇద్దరు వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పలే, వెంటనే ఫోన్ చేసి వాళ్ళు భయం పడిపోయి ఏం చేయాలా, ఇట్లా రక్తం కారిపోతుంది, కట్ అయిపోయింది అన్నప్పుడు, అమ్మ భయపడద్దు, వెళ్ళండి వెంటనే, బికాస్ వీఆర్ ఇన్ వాళ్ళ హాస్పిటల్ క్యాంపస్ లో ఉన్నారు కాబట్టి వెంటనే డాక్టర్స్ దాన్ని చూసి ఒక ప్లేస్ కి పంపించారు. ఆ బిడ్డ చాలా వేలిపోయింది అనే బాధ కంటే, అయ్యో నేను ఇంకా ప్లే చేయలేను, నేను దేవుణ్ణి ఈ విధంగా స్తుతించలేననే భయము, ఆ బాధ అది చాలా వచ్చేసింది ఆ బాబుకి. ఆ టైంలో హాస్పిటల్లో వెళ్ళి నేను ఒకటే మాట చెప్పాను ఆ బాబుకి, నాన్న నాకు తెలియదు ఎందుకు ఇలా జరిగిందో, పెయిన్ ఈజ్ రియల్ కానీ గాడ్ ఈజ్ ఆల్సో రియల్, హీ హాజ్ అలౌడ్ ఇట్, ఎందుకో నాకు తెలియదు కానీ జస్ట్ ప్రైజ్ హిమ్, దేవుని స్తుతించి అంతే, నీ హృదయంలో నుంచి స్తుతిస్తా ఉండు అంటే మా అనంతపూర్ నుంచి నారాయణ హృదయాల వెళ్ళే వరకు దేవుడు ఆ విధంగానే ఆ బిడ్డ ఉండడానికి దేవుడు కృప చూపించాడు. తను షేర్ చేసుకుంటా ఉన్నాడు అనమాట దేవుని యొక్క ఫెయిత్ఫుల్నెస్. ఆ పరిస్థితుల్లో ఇక్కడ సర్జరీ జరిగింది, ఆ వేల్ కట్ అయిపోయింది, పెట్టలేకపోయారు, పోయింది అది. కానీ దేవుడు ఎంత ధైర్యపరిచాడంటే ఆ కుటుంబాన్ని, దట్ ఈస్ సంథింగ్ లైక్ స్టాండింగ్ ఇన్ ఆ ఆఫ్ గాడ్. దేవుడు ఎంత మంచి దేవుడు. ఈ టైంలో కృంగిపోకుండా, నిరాశ చెందకుండా, పోగొట్ట దాని మీద ఎక్కువ ఫోకస్ చేయకుండా దేవుని మీద అనుకోవడానికి, దేవుని యొక్క మరి ఆదరణ, దేవుని యొక్క ధైర్యం, యెహోవాను బట్టి మరి ధైర్యం తెచ్చుకోవడానికి దేవుడు వారికి ఇచ్చిన కృపను చూసినప్పుడు నిజంగా దేవుని స్తుతించడానికి దేవుడు సహాయం చేశాడు. కుటుంబంగా వారికి, వ్యక్తిగతంగా ఆ బిడ్డకి, సంఘంగా మేము అందరం కూడా దేవుని స్తుతించడానికి. నేను చెప్పాను ఒక పాట ఉంటుంది ఇంగ్లీష్లో, ఐ మేక్ మీ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ వర్షిప్ అని ఒక పాట ఉంటుంది. నన్ను నీకు ఒక ఇన్స్ట్రుమెంట్ గా చేసుకోదేవా నీకు వర్షిప్ చేయడానికని. మనము ప్లే చేసే ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా వర్షిప్ చేస్తాం అనుకుంటాం చాలా సార్లు, కానీ ఆ బాబుకి చెప్పాను నేను, గాడ్ విల్ మేక్ యూ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ హిస్ ప్రైజ్, నాట్ వాట్ యు ఆర్ ప్లేయింగ్, యువర్ హార్ట్ విల్ క్రై అవుట్ టు గాడ్ అండ్ హీ విల్ ప్రైజ్ హిమ్ విత్ ఆల్ యువర్ హార్ట్. నీ హృదయం అంతటితో గాడ్ విల్ బి గ్లోరిఫైడ్ త్రూ యువర్ లైఫ్ అని. కాబట్టి దేవుడు ఆ ధైర్యం ఇచ్చాడు ఆ బాబుకి, అట్టి కృపనిచ్చాడు. ఇట్స్ ఎ జర్నీ. అప్పుడప్పుడు కృంగిపోతున్నప్పుడు సంఘంగా ఒకరొకరు అలా బలపరుచుకోవడానికి కూడా దేవుడు కృపనిచ్చాడు. ఐ హ్యావ్ సీన్, అంటే అంత గొప్ప దేవుడు మన దేవుడు. మంచి సమయాల్లో ఎంత ఆనందిస్తున్నామో, శ్రమలో కూడా అంతే, ఇంకా ఎంతో సమీపంగా మనతో కూడా తన మరి గాడ్ బేర్స్ మన శ్రమానుభవం ఆయన కూడా భరిస్తున్నాడని శరీరంగా క్రీస్తులో జ్ఞాపకం చేసుకోవడానికి ఇష్టపడదాం. ఈ నూతన సంవత్సరంలో మరి ఒక 3 విషయాలు మీ ముందుకి తీసుకురావడానికి ఇష్టపడుతున్నానండి. దేవుని యొక్క యుగ యుగాలలో మరి ఈ తరంలో, మన తరంలో ఏం చేస్తున్నాడు దేవుడు, ఆయన ప్లాన్ ఏంటి, మరి ఈ భూమి మీద ఏం జరుగుతుంది, ఆయన సంఘంలో, ఆయన ప్రజలైన ఇశ్రాయేలీలలో, ఆయన ఎరగని ప్రపంచంలో, ఈ 3 విషయాలు ఫోకస్ చేయడానికి ఇష్టపడదాం. వాటి విషయంలో ధ్యానించడానికి ఇష్టపడదాం. మన వ్యక్తిగతంగా చాలా సార్లు ఫోకస్ చేస్తాం, కానీ మన సంఘం అన్నప్పుడు నాట్ ఆర్ ఇండివిజువల్ లోకల్ చర్చెస్ కాకుండా సార్వత్రిక సంఘం, దేవుని యొక్క సంఘంలో ఏం జరుగుతుంది అనే దాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోవడానికి ఇష్టపడదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 26-27. ఎఫెషియన్స్ 5th chapter 26-20. అటువలే అక్కడి నుంచి చదవండి ఎవరైనా, నాకు ఎవరైనా హెల్ప్ చేయగలిగితే. 26-27. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకొనవలనని
వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. సో వాట్ దేవుడు ఏం చేస్తున్నాడు సంఘంలో, ఆయన క్రీస్తు సంఘంలో, సార్వత్రిక సంఘంలో మనందరి జీవితాల్లో ఎంతో ప్రేమించి మనం ఒక్కొక్కరిని వి లైక్ టు సింగ్ అబౌట్ ద లవ్ ఆఫ్ గాడ్ టు మన ఒక్కొక్కరి జీవితంలో ఆయన ప్రేమ గురించి గానం చేయడానికి, జ్ఞాపకం చేసుకోవడానికి, స్తుతించడానికి ఇష్టపడతాం. ఏం చేయడానికి ఇష్టపడుతున్నాడంటే మన జీవితాల్లో దేవుడు కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలువబెట్టుకొన వల్లని వాక్యముతో ఏం చేస్తున్నాడు దేవుడు అంటే ఎవ్రీడే వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ హిస్ క్లెన్సింగ్. వాక్యముతో ఉదక స్థానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను అంట. సో ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ క్లెన్సింగ్ ప్రాసెస్ దట్ గాడ్ ఈస్ డూయింగ్ ఇన్ ద చర్చ్. మన ఒక్కొక్కరు ప్రతి సంఘంలో కూడా ఆయన సంఘం అయిన మన జీవితాల్లో దేవుడు మనని ప్రేమించి మరి ఆ యొక్క గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి మరి తన యొక్క వధువుని సిద్ధపరచుకుంటున్నాడు. నేను చాలాసార్లు చెప్తా ఉంటాను, ఎప్పుడైనా ఏ పెళ్లి కుమార్తెని ఎన్నో వివాహాలు చూస్తూ ఉంటాం. మోస్ట్ ఆఫ్ ద టైం ఈ వచన భాగాలు వివాహం టైంలోనే చదవబడతాయి. కానీ ఈ మర్మము సంఘం గురించి అని చెప్తాడు పౌలు భక్తుడు. మనందరూ కూడా మరి ఎంత లేనివారైనా వారి వివాహ దినంలో పెళ్లి కుమార్తె చక్కగా సిద్ధపరచబడాలని ఇష్టపడతారు. మరి తన సంఘం, మహిమగల సంఘముని దేవుడు ఎలాగా సిద్ధపరచుకుంటున్నాడంటే కళంకం ఉండకుండా, ముడత ఉండకుండా, అట్టిది మరి ఏదైనాను లేక హీ సెపరేటింగ్ అస్, పరిశుద్ధపరుస్తున్నాడు. సంఘము క్రీస్తులో ఎదుగుతున్న కొలది వ్యక్తిగతంగా మన జీవితంలో పాపము ఏమైపోతుందంటే మేలు ఎరిగి కూడా చేయకుండా ఉండడం పాపం అయిపోతుంది. సత్యం ఎరిగి కూడా మౌనంగా ఉండడం పాపం అయిపోతుంది. ఇప్పుడు అబద్ధాలు చెప్పడం అలాంటి కాదు క్రీస్తు యొక్క సంఘంలో, శరీరంలో ఉండే పాపం. ఆయన సార్వత్రిక సంఘంగా ఆయన శక్తి మీద ఆనుకోకుండా మన హ్యూమన్ స్ట్రాటజీస్ ని ఆశ్రయించడం పాపం అయిపోతుంది. ఓన్లీ ఆయనను బట్టియే, ఆయనలోనే ఉనికి కలిగి చెలించుచున్నామని, ఆయన మీదే ఆనుకొని ఉండాలని, ఆయన శక్తిని బట్టే, ఆయన యొక్క ప్రణాళిక నడిపింపుని బట్టే మనం ముందుకు కొనసాగాలని ఆ పరిశుద్ధమైనదిగా, సెపరేటెడ్గా, దోషం లేనిదిగా, మహిమగల సంఘముగాను. ఈ లోకంలో సంఘాన్ని దేవుడు దేనికి పెట్టి అంటే టు డిస్ప్లే హిస్ గ్లోరీ. క్రీస్తు సంఘంగా, ఆయన శరీరంగా, ఆయన గ్లోరీని, దేవుడేమై ఉన్నాడు వీరి జీవితంలో, వీరి దేవుడే దేవుడని అన్యజనులు ఒప్పుకున్నట్లు ఆయన మన సంఘాల ద్వారా ఆయన కార్యాలు నెరవేరుస్తూ మరి ఆయన ఈజ్ మేనిఫెస్టింగ్ అండ్ డెమాన్స్ట్రేటింగ్ హిస్ గ్లోరీ. ఆయన బయలుపరుచుకుంటున్నాడు ఇతరులకి, అది అందరికీ మరి మహిమకరంగా దేవుని మహిమపరిచే విధంగా సంఘాన్ని చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అది దేవుడు సంఘంలో చేస్తున్న, మరి సార్వత్రిక సంఘంలో దేవుడు చేస్తున్న కార్యమని జ్ఞాపకం చేసుకున్నాం. మరి ఇజ్రాయెల్ దేశంలో ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద పొలిటికల్ సిచ్యువేషన్ ఇన్ ఇజ్రాయెల్లో జరుగుతున్న అక్కడ రాజకీయ సంగతుల గురించి మాట్లాడట్లేదు నేను. కానీ ఆత్మీయంగా ఇజ్రాయెల్ ఎక్కడుంది, దేవుని ప్రజలైన వీరి ఎడల దేవుని యొక్క ప్రణాళిక ఉద్దేశంగా ఏ విధంగా నెరవేర్చబడుతుందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నానికి ఇష్టపడదాం. రోమీలకు రాసిన పత్రిక 11th chapter లో పౌలు భక్తుడు మనకి మరి చూపించి ఆ వచ్చిన భాగాన్ని ఒకసారి చూసుకుందాం. 11th chapter 15th verse, 15వ వచనం. వారిని విసర్జించుట అంటే ఇశ్రాయేలుని విసర్జించుట, లోకమును దేవునితో సమాధానపరచుట అయిన ఎడల వారిని చేర్చుకొనుట ఏమగును? మృతులు సజీవులైనట్టే అగును కదా అంటున్నాడు పౌలు భక్తుడు ఇశ్రాయేల్ గురించి మరి ఎడల దేవునికి ఉన్న ఉన్నతమైన ప్రణాళికను గురించి చెప్తూ, వారిని విసర్జించడం లోకమును దేవునితో సమాధానపరచుట అయిన ఎడల వారిని చేర్చుకునుట ఏమగును? మృతులు సజీవులైనట్టే అగును కదా అంటాడు.
అంటే ఏ గ్రేటర్ రిజరక్షన్ పవర్ అక్కడ కనిపిస్తాం. మరి ఎవరైనా ఒకరు నాకు సహాయం చేయండి. 25-20 ఇదే అధ్యాయంలో 25-26 చదువు. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలుసుకొనగోరుచున్నాను. అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇజ్రాయేలునకు కఠిన మనసు కొంత మట్టుకు కలిగెను. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోన్లో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదియే అని రాయబడినట్టు ఇజ్రాయేలు జనులందరూ రక్షింపబడుదురు. హల్లెలూయా. Hallelujah. Thank you, Annie. My friends, I don't want you Gentiles to be too proud of yourselves. So I will explain the mystery of what has happened to the people of Israel. Some of them have become stubborn, and they will stay like that until the complete number of you Gentiles has come in. దేవుడు అన్యజనులైన మన మరి ఆ యొక్క లెక్కంతా కూడా పూర్తయ్యే వరకు ఆ మర్మం అంటున్నాడు. ఇట్స్ ఎ మిస్టరీ. అన్యజనుల ప్రవేశం సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలు ఇలాంటి కఠిన మనసు కొంత మట్టు కలిగింది. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. నేను వారి పాపములను పరిహరించినప్పుడు మరి ఆ విధంగా ఇశ్రాయేల్ జనాంగము మరి రాయబడినట్టు ఇశ్రాయేల్ జనులందరూ రక్షింపబడుదురు అనే మాట చూస్తాం. ఇక్కడ 11వ అధ్యాయంలో రోమీలకు రాసిన పత్రికలో మనం చాలాసార్లు ధ్యానం చేస్తుంటాం. అక్కడ పౌలు భక్తుడు ఇశ్రాయేల్ పట్ల దేవునికున్న మరి తన అత్యున్నతమైన ప్రణాళికను గురించి రాస్తూ ఆయన ఎట్లా స్టార్ట్ చేస్తాడంటే 9th చాప్టర్లో అయ్యో వాళ్ళ కొరకు మరి మోషేలాగా ప్రార్థన చేస్తాడు. వాళ్ళు చేర్చబడకపోతే దేవా నన్ను కూడా తుడిచిపెట్టేసే, నాకు కూడా జీవ గ్రంథంలో పేరు లేకుండా చేయన్నట్టు. అంటే దట్ ఈస్ ద హృదయంలో అంత భారంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్న పౌలు భక్తుడికి దేవుడు ఏమని బయలుపరుచుకుంటున్నాడంటే దిస్ ఈస్ మై గ్రేటర్ ప్లాన్ ఫర్ ఇజ్రాయెల్. ఇది నా గొప్ప ప్రణాళిక ఇస్రాయేల్ గురించి. అందుకనే అలాగా ప్రార్థన చేస్తూ మొదలు పెట్టిన పౌలు భక్తుడు ఎలాగ ఏం చేస్తున్నాడంటే ఆ 11th చాప్టర్ 33 వర్స్లో 11వ అధ్యాయం 33 ఆహా దేవుని బుద్ధి జ్ఞాన బాహుల్యములు ఎంతో గంభీరం, ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. ప్రభు మనసుని ఎరిగిన వాడెవడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు అంటూ ఆయన హీఈస్ పౌలు భక్తుడు మీరు ఎప్పుడైనా చూడండి ఆయన రాసిన పత్రికల్లో హీ జస్ట్ కెనాట్ స్టాప్ ప్రైజింగ్ గాడ్ వెన్ హీ రియలైజెస్. ఆయన ఎప్పుడైతే ఆ ప్రత్యక్షత ఆయన రాగానే హృదయపూర్వకంగా దేవుణ్ణి అక్కడ స్తుతిస్తున్నట్టు ఆయన బుద్ధి జ్ఞాన బాహుల్యానికి ఎంతో గంభీరం దేవా అని, ఆయన తీర్పులు శోధింపు ఎంతో అసఖ్యములని, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు అని మనం కూడా గుర్తించాలి సంఘంగా. దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు మన జీవితాల్లో. మరి ఆత్మీయంగా ఈ యొక్క ఇశ్రాయేలు జనాంగం దేవుని తృణీకరించిన వారుగా మొండివారుగా ఉన్నారు. కానీ ఈ సమయంలో మరి దేవుడు వారిని అందరినీ కూడా సమకూర్చే సమయం, రక్షించే సమయం చాలా అతి సమీపంగా ఉందని మనం గుర్తిస్తూ మనము వారి కొరకు బద్ధులమై ఉన్నామని జ్ఞాపకం చేసుకుందాం. ఈ జకరియా గ్రంథంలో అంటే ఒక మాట ఉంటుంది. జకరియా ఆ యొక్క ప్రవక్త రాసిన 12వ అధ్యాయంలో 12వ అధ్యాయం జకరియలో ఇశ్రాయేలు జనాంగం ఏ విధంగా దేవుని బయలుపరుచుకుంటాడు వాళ్ళకి అనే మాట అక్కడ రాయబడి ఉంటది 12వ అధ్యాయంలో. ఒక్క నిమిషం. 12th చాప్టర్ 1 నుంచి 10 యొక్క ఫస్ట్ 10 వర్సెస్ చూసినప్పుడు వాళ్ళందరూ కూడా దావీదు లాస్ట్ వర్స్ చూద్దామండి, మీరు తర్వాత అది చదువుకోండి. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీద కరడు నందించి ఆత్మను విజ్ఞాపన నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు అతడి విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు అంటాడు.
అంటే దెర్ ఇస్ ఎ టైమ్ వేర్ దే విల్ రికగ్నైజ్ మరి దేవుడిని, యేసుక్రీస్తు మెస్సయ్య అని కనుగొనడమే కాదు, ఎవరినైతే వారు పొడిచారో ఆయనే మెస్సయ్య అని మరి ఎరిగే రోజు రాబోతుంది. కాబట్టి ఇశ్రాయేల్ సమాధానార్థమై, క్షేమముకై, రక్షణకై సంఘముగా, వ్యక్తిగతంగా, కుటుంబాలుగా మనం ప్రార్థించబద్దులమై ఉన్నామని ఈ నూతన సంవత్సరంలో మన ప్రార్థనల్ని మరి లెట్ us ఓన్లీ ఫోకస్ పర్సనల్ కాకుండా లెట్ us ఫోకస్ అండ్ మనము చాలా మంది చేస్తున్నారు ఇశ్రాయేల్ కొరకు, మనం కూడా మరి ఏకీభవించి దేవుని సన్నిధిలో వారి కొరకు విజ్ఞాపన చేయబద్దులమై ఉన్నామని జ్ఞాపకం చేసుకుందాం. ఆ గొప్ప రక్షణ వారి జీవితంలో మనం చూస్తామని అవిశ్వాసంతో ఆ ప్రార్థన చేయడానికి ఇష్టపడతాం. మరి ప్రపంచంలో ఉన్న మనుషుల ఎడల మరి ఆయన ఎరగని వారి పట్ల ఆయన ఏం చేస్తున్నాడు దేవుడు అని ఆ మాట చూద్దాం. 2వ పేతురు 3వ అధ్యాయం 1-9. 2వ పేతురు ఈ వచనాలు మరి చదువుకోవడానికి ఇష్టపడదాం. ఉత్తర ప్రత్యుత్తర రీతిలో చదువుకోవడానికి ఇష్టపడదాం. 2 పీటర్, 2వ పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1-9 వరకు. ప్రియులారా, ఈ 2వ పత్రిక మీకు ఇప్పుడు రాయిచున్నాను. 2వ వచనం ఎవరైనా చదువు. పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలుకుబడిన మాటలను, ప్రభువైన రక్షకుడు మీ అపోస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకం చేసుకొనవలెనని విషయమును మీకు జ్ఞాపకం చేసి నిర్మలమైన మీ మనసులను రేపుచున్నాను. అంత్యదినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమాయెను, పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమున ఉన్నట్టే నిలిచియున్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెను. ఏలియనగా పూర్వము నుండి ఆకాశం ఉండెననియు, నీళ్లుండిననియు, నీళ్ల వలన సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వలన కలిగినని వారు బుద్ధిపూర్వకముగా మరుతురు. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. అయితే ఇప్పుడున్న ఆకాశము భూమియు భక్తిహీనులను తీర్చును, నాశనమును జరుగు దినం వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినది. అదే వాక్యం వలన భద్రం చేయబడి ఉన్నది. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి. ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నది. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయవాడు కాడు గాని, ఎవడును నశింపవలనని ఇశ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము కలవాడై ఉన్నాడు అనే మాట ఇక్కడ చూస్తాం. దేవుడు ఎంతో ఇక్కడ తను తాను ఎలా బయలుపరుచుకుంటున్నాడంటే పేతురు భక్తునికి తాను దీర్ఘశాంతాన్ని చూపిస్తాను. నశించిపోతున్న జనుల పట్ల మరి దేవుడు ఎంతో ఆసక్తి కలిగి మరి వారికి చాలా సమయాన్ని ఇస్తున్నట్టుగా చూస్తున్నాం. లాట్ ఆఫ్ టైం తన వైపుకు తిరగడానికి ఈ సమయాన్ని ఇస్తున్నాడు. ఈ సమయం ఎలాంటి సమయం అంటే జనులు దేవుని తట్టు, నేషన్స్ దేవుని తట్టు ఆయన యొక్క రక్షణలోకి రావాల్సిన సమయం. ఆయనతో కూడా మనం ఏం చేస్తున్నాం సంఘం? ఆయనతో దేవుడు జత పనివారుగా ఈ యొక్క గొప్ప సువార్తని జనులకు ప్రచురించడానికి దేవుడు మనని ఉంచాడు. ఈ భూలోకంలో ఇంకా సజీవులుగా ఉంచాడు. ప్రతి ఒక్కరు కూడా దేవుని ఇచ్చారు. అందరు అనుకుంటున్నారు ఇంకా దేవుడు వాగ్దానం చేస్తాడు వస్తాడని, కానీ ఇంకా రావట్లేదంటే ఆయన ఆలస్యం చేయవాడు కాడు కానీ ఎవడు నశింపబలనని ఇశ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడని జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. ఈ కాంటెక్స్ట్ లో మనము చాలాసార్లు మరి ప్రభుత్వం అనుకూలంగా లేదు, పరిస్థితులు అనుకూలంగా లేవు, లేకపోతే చాలా హింస వస్తుంది, చాలా డిఫికల్ట్ టైమ్స్, చేయలేము అనేది అబద్ధం అండి. ఇప్పుడు ఎంత ఉందో అంతకంటే ఎక్కువగా కఠినమైన పరిస్థితుల్లో మరి ఆ శిష్యులు యేసుక్రీస్తు నామం కొరకు
పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ఆయనకి సాక్షులుగా నిలిచారు. ఆ హతసాక్షులు అయిపోవడానికి కూడా భయపడలేదు. దే నెవర్ టాక్డ్ అబౌట్ ద పర్సిక్యూషన్. యేసయ్య చాలా సత్యవంతుడైన దేవుడు. ఆయన అన్నాడు, లోకం మిమ్మల్ని నన్ను ద్వేషించింది, మిమ్మల్ని కూడా ద్వేషిస్తుందని ముందే చెప్పేశాడు. ఇదేదో కొత్త వింత జరిగినట్లుగా, కొత్తగా మనకేదో పర్సిక్యూషన్ వచ్చినట్టుగా ఏంటో ఫీల్ అయిపోవడం అస్సలు బాలేదు సంఘం. దేవుడు ఎప్పుడో చెప్పాడండి ఆ విషయం. ఆయన సత్యవంతుడు. మీకు తప్పకుండా శ్రమ కలుగుతుంది, తప్పకుండా నిన్ను ద్వేషిస్తారు. తోడేళ్ల మధ్యలో గొర్రెల్లాగా మిమ్మల్ని పంపిస్తున్నా నేను, కానీ ఆయన మనతో ఉన్నాడు. ఆలోచనకర్త అయిన దేవుడు ఎలాంటి పరిస్థితులకైనా ఆలోచన ఇచ్చే దేవుడు. ఏ విధంగా వారిని రీచ్ అవ్వాలో నిజంగా పట్టుదలతో ప్రార్థన చేసి ఒక ఆత్మ కొరకు మనం ప్రార్థించినప్పుడు వాళ్ళ హృదయాలు ప్రిపేర్ చేసే దేవుడు. మనకి ఏం మాట్లాడాలో కూడా ఆ జ్ఞానం ఇచ్చే దేవుడు. పట్టుబడి మీరు అధికారుల దగ్గర నిలబడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా మీకు సహాయం చేస్తాడు, ఏం చెప్పాలో అంటాడు. మనం మరణం ముళ్ళు విరిచేశాడు దేవుడు. శరీరాన్ని చంపేవాడికి ఎందుకు భయపడుతూ ఉంటాడు దేవుడు? ఆత్మని శరీరానికి మరి ఆకుతే మరి నశింపజేసే దేవునికి భయపడాలి కదా, మనుషులకి ఎందుకు భయపడతారు మీరంటే? మనం చాలా సెల్ఫ్ లవర్స్ అయిపోయాం. నన్ను నేను ఎక్కువ ప్రేమించుకుంటాను అనమాట. ఒక నొప్పి కలిగిన అబ్బా ఎందుకు దేవా నొప్పి, నాకెందుకు నొప్పి అన్నట్టుగా అయిపోయింది మన ఆలోచన విధానం. దేవుడు కోరుకుంటున్న నూతన సంవత్సరంలో మనం మనస్సు మారి రూపాంతరం చెందాలి. మీరు ఒక మాట చూడండి, మరి ప్రతి ఒక్కరం కూడా క్రిస్మస్ టైంలో జ్ఞాపకం చేసుకుంటాం. ఏమని జ్ఞాపకం చేసుకుంటాం? మన దేవుడు యెషయా గ్రంథంలో ఒక్కసారి చూద్దామా? అది వాక్యంలాగే ఉండిపోతుందా మన జీవితంలో? ఈజ్ ఇట్ ఎక్స్పీరియన్స్? అవి బ్రేవ్ ఇనఫ్? కొంచెం దమ్ముందా? దాన్ని మనం నమ్ముతున్నామా? 9వ అధ్యాయంలో చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఈ యొక్క వచన భాగాన్ని వారికి దేవుడిచ్చాడు, ఈ వాగ్దానాన్ని. యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో మీరు ముందు నుంచి చదివితే, వాళ్ళు అంధకారంలో ఉన్నారు, భయంకరమైన హింసకు గురి చేయబడుతున్నారు అష్షూరీయుల చేత. ఆ టైంలో దేవుడు ఏమంటున్నాడంటే ఎలాంటి రాజ్యం రాబోతుంది అని చెప్తున్నాడు. 6వ వచనంలో, ఏలి అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్య భారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన కర్తేగు అధిపతి అతనికి పేరు పెట్టబడిన అంటూ అక్కడ ఆగిపోకండి, కిందకి రండి. చదువుతారమ్మా ఎవరైనా 7వ వచనం? ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. ఎట్లా చేశాడంటే అండి దేవుడు ఆసక్తి కలిగి దీన్ని నెరవేర్చును. దేవుని రాజ్యం సమీపముగా ఉందని యోహాన్ భక్తుడు చెప్పాడు, యేసయ్య చెప్పాడు. తర్వాత మనతో అన్నాడు, దేవుని రాజ్యం మీ మధ్యలో ఉందన్నాడు. వీఆర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, వీ హ్యావ్ ఎ కింగ్. మనం దిక్కులో నెలం కాదు ఈ లోకంలో. ఎ కింగ్ హూ ఇస్ రెయినింగ్ ఓవర్ ఆల్ ది ఎర్త్. ఈ యొక్క భూమి ఆకాశములు సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, భూత వర్తమాన భవిష్యత్ కాలంలో సింహాసనాసీనుడైన దేవుడు మన పరిపాలకుడు. ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఈ లోకంలో చాలా మంది రూలర్స్ దేవుడు పెట్టిన వాళ్ళు ఉండొచ్చేమో, కానీ క్రైస్ట్ ఈజ్ ఆర్ కింగ్. ఆయన క్రీస్తు, యేసు క్రీస్తు ప్రభు వారు, అభిషేకించబడిన యేసయ్య మనకి రాజు. మన రాజు నీతి న్యాయములు జరిగించే దేవుడు, నీతి న్యాయంతో తన జనులను పరిపాలించే దేవుడు అంటాడు కీర్తనలో. మరి అలాంటి దేవుడు మన జీవితానికి రాజై ఉన్నప్పుడు, వారికి ఇచ్చిన వాగ్దానం మనకి చూస్తున్నప్పుడు ఆయన అంటున్నాడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచన ఇచ్చే దేవుడు, ఆశ్చర్యకార్యాలు జరిగించే దేవుడు. ఊరికే బలహీనులు అనొద్దు మనం. ఆయన బలాన్ని మనకు అనుగ్రహించే దేవుడు, నిత్యుడు, మనకు తండ్రిగా ఉండి సమాధాన కర్తయ్యకు దేవుడు అని జ్ఞాపకం చేసుకుంటూ
అదే ఇది మొదలుకొని ఆయన వాగ్దానం చేసిన యేసుక్రీస్తు పరిపాలన ఈ భూమి మీద ఇప్పుడు మనలో ఉంది. అది న్యాచురల్ గా కనిపిపోయిన స్పిరిచువల్ గా వీఆర్ అండర్ హిస్ రూల్ అండ్ రెయిన్. మితి లేకుండా, మితి అంటే మాటకు అర్థం ఏంటండి? లిమిట్, లెక్కలేని, ఐ మీన్ లిమిట్ లేని. లిమిట్లెస్ అంటే గాడ్ ఈజ్ ఏ అంటే మనం ఏమని చెప్తాం, ఇన్ఫినిట్ గాడ్. యూ కెనాట్ ఫ్యాథమ్ గాడ్ కదా. ఎలా మనం ఊహించలేము, గ్రహించలేము దేవుడేమై ఉన్నాడో అని. ఇది మొదలుకొని మితి లేకుండా ఇప్పుడు వచ్చింది 2025, ఇప్పుడు ఆగిపోతుంది, మనకి పర్సిక్యూషన్ ఎక్కువైపోయింది, దేవుని రాజ్యం ఆగిపోతుంది కాదండి. అది నార్త్ ఇండియా అవ్వచ్చు, చైనా అవ్వచ్చు, ఎంత భయంకరమైన ద్వారాలు ఫిజికల్ గా మూసేస్తారేమో, మనకి బయటికి ద్వారం మూసేసినట్టు కనిపిస్తుందేమో. మేము ఒక సంస్థలో మేము పనిచేసినప్పుడు ఇట్ ఇస్ అన్ యాంటీ క్రిస్టియన్ ఆర్గనైజేషన్, బట్ దేవుడు దాని లోపల ఆయన రాజ్యాన్ని ఎలాగో విస్తరిస్తున్నాడు చూసినప్పుడు నాకు అసలు ఆశ్చర్యం వేస్తుంది, భయం వేస్తుంది. ఇంత గొప్ప దేవుడు, ఎవరికి తలుపు మూయలేరండి. దేవుడు ఒక్కడే మూయగలడు, దేవుడు ఒక్కడే తెరవగలడు. యేసుక్రీస్తు రెవల్యూషన్ లో అంటాడు, దావీదు యొక్క తాళపు చెవులు గలవాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన మూస్తే ఎవరు తీయలేరు, ఆయన వేస్తే మరి తీస్తే ఎవరు మూయలేరు. సువార్తకి ఇంకా ద్వారాలు పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో తెరవబడే ఉన్నాయి. కొన్ని ప్లేసెస్ లో ప్రభుత్వాలు లాస్ పాస్ చేయొచ్చేమో, కానీ హిస్ రూల్ అండ్ రెయిన్ ఈజ్ అల్టిమేట్. ఈజ్ అన్ అల్టిమేట్ అథారిటీ. ఆ ప్లేసెస్ లో కూడా దేవుడు ఏమైనాడు, చిన్న చిన్న మనుషుల ద్వారా, మనం అల్పులము స్వల్పమైన వారము, అసలు ఏమి చేయలేరు అనుకున్న వారి ద్వారా దేవుడు తన రాజ్యాన్ని విస్తరింపజేస్తాడు. చాప కింద నీరులాగా దేవుని రాజ్యం మితి లేకుండా విస్తరించబడుతుంది. దాంట్లో నువ్వు నేను పాట కాదో చూసుకుందాం అంతే. మెయిన్ నువ్వు నేను ఆయనతో సహకరిస్తున్నామా, సహపనివారమా, జత పనివారమా, దమ్ముందా అని చూసుకోవాలంతే. ప్రార్థన చేసినప్పుడు కూడా డోంట్ ప్రే నిరీక్షణ లేని వారిలాగా ప్రార్థన చేయొద్దు. మనం హోప్లెస్ సిచ్యువేషన్ లో లేమ, ఏ సిచ్యువేషన్ కూడా దేవుడికి హోప్లెస్ కాదు, మనకేమో కానీ దేవుడు తప్పకుండా ఆయన కార్యం చేస్తాడు. దానికోసమే ఇంకా మన సజీవులుగా ఉంచాడు. అందుకే ఇంకా లోకానికి సమయం ఇస్తున్నాడు. ఇంకా ఏదేదో ప్రణాళికలు ఉండొచ్చేమో, అవి కాదు. అల్టిమేట్ హిస్ ప్లాన్ అండ్ పర్పస్ ఇస్ అల్టిమేట్. అదొక్కటే చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి దాంట్లో చిన్న చిన్న పనులు చేస్తాం మనం. మనందరికీ దేవుడు ఆ బాధ్యతని ఇచ్చాడు, ఆ బరువుని ఇచ్చాడు. వీ కెనాట్. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా చూడండి, తనకి ఇశ్రాయేల్ కొరకే నన్ను పంపించన్నాడు. ఆ టైంలో రక్షణకర్త అయిన దేవుడు వారి మీదే ఫోకస్ చేస్తూ ఆయన శిష్యుల్ని మరి చక్కగా సిద్ధపరిచి సర్వలోకానికి ఆయన సువార్త అందేటట్టు చేశాడు. ఏ ప్లేస్ లో మనం ఉన్నామో, ఏ పని అయితే దేవుడు మనకు అప్పగించాడో ఆ పనిలో, ఒక చిన్న బిడ్డే అనుకోండి, సండే స్కూల్లో కొంతమంది పిల్లలు, నంబర్ ఇస్ నాట్ ఇంపార్టెంట్. వన్ పర్సన్ ని మనం బిల్డప్ చేయగలిగితే, ఒక్క వ్యక్తిలో దేవుని యొక్క మనకిచ్చిన ధననిధిని కనుక మనం పాస్ ఆన్ చేయగలిగితే, ఇన్వెస్ట్ చేయగలిగితే మన సమయాన్ని, ఆ ఒక్క ఆత్మ ఒక్కడు 1000 మంది అయిపోతారు. దట్ ఈస్ గాడ్స్ కనుక ఏమంటారు లెక్కలు, మన లెక్కలు కావాలి. మనది ఎప్పుడు చాలా తీసినారు లెక్కలు, అట్లాంటి లెక్కలు కావాలి. ఒక్కడిని కనుక మనం, వన్ పర్సన్, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ మెనీ పీపుల్, డోంట్ వరీ. ఒక్క వ్యక్తి జీవితంలో కనుక నువ్వు సువార్త చెప్పగలిగి, ఆ వ్యక్తి కొరకు ప్రార్థించి, ఒక్క క్షణంలో అయిపోదండి. ఇట్స్ ఎ ప్రాసెస్. ఇట్ టేక్స్ ఎ లైఫ్. సమ్ టైమ్స్ బిల్డింగ్ అప్ ఎ లైఫ్ టేక్స్ ఎ లైఫ్ టైమ్ ఫర్ సమ్ పీపుల్. అలాంటి వారిలో మన జీవితాన్ని ఇన్వెస్ట్ చేయడానికి, విశ్వసించి ప్రార్థించి వారి కొరకు మనం సువార్తని చేయడానికి ఇష్టపడదాం. మా చిన్నపిల్లలు ఉదయకాలం కూడుకునేటప్పుడు నేను ఏం చెప్తారంటే, వాళ్ళకి వాళ్ళ క్లాస్మేట్స్ లో, వాళ్ళ ఫ్రెండ్స్ లో, వాళ్ళ రిలేటివ్స్ లో ఎవరైనా 2 వ్యక్తుల కొరకు ఒక వారం రోజులు ప్రార్థన చేయమని చెప్తాను. వాళ్ళు ఆ వారం అయిన తర్వాత ఇంకా 2 ఎక్స్ట్రా యాడ్ చేసుకోమని చెప్తాను. అట్లాగా ఇంటెన్షనల్ గా మనం కూడా నూతన సంవత్సరంలో ఏం చేయాలంటే, కొంతమంది మీ సామర్థ్యం కొలిది, చిన్నపిల్లలు కాబట్టి వారికి 2 పేర్లే ఇచ్చాను. మనము
కమిటెడ్గా వాళ్ళ యొక్క ఆత్మ రక్షణకై దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఈవెన్ మిషనరీస్ కొరకు ప్రార్థన చేసినప్పుడు కూడా నిరీక్షణ లేకుండా ప్రార్థన చేయొద్దు. వారున్న పరిస్థితులు ఎదుర్కొనడానికి దమ్ముండేవారుగా చేయాలని ప్రార్థన చేయండి. ఆ సమయాల్లో దేవుడు స్ట్రాటజీస్ ఇవ్వాలని ప్రార్థన చేద్దాం. ఎలాంటి ప్లేసెస్లో వాళ్ళు ఉన్నారో ఆ ప్లేసెస్లో దేవా వాళ్ళకి ఆలోచన అనుగ్రహించు. ఒకవేళ చెరసాలకే వెళ్ళారనుకో, పౌలు శీల లాంటి ఫెయిత్ అనుగ్రహించు దేవా. అలాంటి ప్లేసెస్లో వాళ్ళు దేవుడిని స్తుతించాలి. ఎవరు వెళ్ళిపోలేరండి జైల్లోకి. ఒక అమ్మాయి మొన్న సాక్ష్యం చెప్తుంటే నాకు చాలా సంతోషమైంది. ఆ పాప జీవితంలో చాలా కష్టం వచ్చింది. నిరాశ్రయురాలు అయిపోయింది. ఇంటిని, బిడ్డల్ని అందరినీ పోగొట్టేసుకుంది. ఒక షెల్టర్ హోమ్లోకి వెళ్ళింది. షెల్టర్ హోమ్ అంటే మీకు ఐడియా ఉంటుంది. మరి ఇలాగ నిరాశ్రయులు అయిపోయిన వారికి ఒక ఆశ్రయం కల్పించడం. ఆ ప్లేస్లో ప్రార్థన కూడా చేసుకొనిరు. కానీ ఆ పాప నాకు ఏమని సాక్ష్యం అంటే, బాత్రూంలోకి వెళ్ళి ఎవరు లేవకముందే 3 గంటలకు లేసి దేవుని స్తుతిస్తూ ఉంటుంది. తను ఏమని సాక్ష్యం చెప్తుందంటే, ఆ ప్లేస్లో ఎవ్వరూ వెళ్ళలేరు, నేనేం పనికొస్తాను దేవా, నా జీవితం విరిగిపోయింది, నేనెలా సాక్ష్యం చెప్తాను ఇక్కడ ఉన్న వాళ్ళకి అని అంటారేమో, నేను ఎట్లా చెప్తానన్న ఏడుస్తుంటే దేవుడు ధైర్యం ఇచ్చి అక్కడ ఇలాగే విరిగి నలిగిపోయిన కొంతమంది స్త్రీలతోటి దేవుని సువార్త పంచుకోవడానికి వాళ్ళు అంగీకరించడానికి దేవుడు కృప చూపించాడు. ఎంత గొప్ప దేవుడు అండి! ఇది స్ట్రాటజీ కాదా? మనం అనుకుంటే ఎందుకబ్బా ఈ గొయ్య, ఈ నుయ్య, ఈ కష్టం అంటే ఆ ప్లేసెస్లోకి ఇంకొకరు వెళ్ళలేరు. నువ్వు నేను కొంతమందిని అక్కడ పంపిస్తున్నాడు దేవుడు. మరి నార్త్ ఇండియాలో ఉన్న జైల్లోకి వెళ్ళినప్పుడు మొన్న ఒక దైవజనుడు రాస్తున్న ఇంత భయంకరంగా ఉందని రాస్తాడు. కానీ అక్కడ నేను ఇన్ని రోజులు ఉన్నప్పుడు ఇంతమంది సువార్త చెప్పడానికి, దేవుని వాక్యాన్ని పంచడానికి దేవుడు కృప చూపి ఎంత గొప్ప దేవుడు ఆయన. వాట్ ఈజ్ అవర్ పర్పస్? ఏంటి ఆయన ఉద్దేశం? జైలైతే అయితే ఏంటి, ఇంకోటి అయితే ఏంటి, ఇంకో కష్టం అయితే ఏంటి? వాట్ ఈజ్ అవర్ అల్టిమేట్ గోల్? అక్కడ ఉన్న వారిని దేవుడు పెద్ద పెద్ద ప్రార్థనలు చేయమన్నాడు. అడుగుడి మీకు జనమును సొత్తుగానిస్తానన్నాడు. ఎందుకు చేయము? అంటే అలాగ అడిగినప్పుడు కొంచెం ఇబ్బంది ఎక్కువే పడాల్సి వస్తుంది. దానికి దాడి ఎక్కువే ఉండుండొచ్చు. కానీ దాని యొక్క కాపుదల కూడా ఉంది కదా, దేవుని యొక్క కాపుదల. మనం చాలాసార్లు అంటాం కదా, నీ కంటి పాపలాగా నన్ను కాపాడమని దావీదని ప్రార్థన చేస్తున్నాడు. వీ హ్యావ్ సీన్ హిస్ ప్రొటెక్షన్ ఇన్ అవర్ లైఫ్. మీరు అనుకుంటున్నారా ఇంత ఫ్రీగా, ఇంత సంతోషంగా మనం ఎందుకు ఇలా ఆరాధించుకోగలుగుతున్నామంటే ఈ దేవుని మహాకృప కాదా? మనం ఎందుకు గ్రహించుకోలేకపోతున్నాం? Why are we not able to see the hand of God, the power of God displayed through us? అందుకనే let us take a commitment. ఒక కమిట్మెంట్తో ఉద్దేశపూర్వకంగా ప్రార్థించి మన వారి కొరకు పట్టుదలతో, దేవుడే అంత దీర్ఘశాంతం ఆసక్తితో చేస్తాడు. మితి లేకుండా ఆయన రాజ్యం విస్తరిస్తుంది. అంతే అండి. ఆయన లెక్కలో ఉన్న వాళ్ళు ఎవరు పక్కకు పోరు. ఈజ్ ఇన్ కంట్రోల్. ఆయన చేతిలో ఉన్నవారి గొప్ప తండ్రి అయిన దేవుని చేతిలో హస్తంలో ఉన్నవారు, రక్షింపబడిన వారు ఎవరు వారి చేతిలో నుంచి అపహరించలేడు అంటాడు యోహాను సువార్త 10వ అధ్యాయం 28 ఆ వచనాలు మీరు చదివితే. మరి జ్ఞాపకం చేసుకుందాం ఈ విషయంలో, దేవుని యొక్క ప్రణాళిక విషయంలో ఏం చేస్తున్నాడు, వాట్ ఈస్ గాడ్ డూయింగ్ ఇన్ ద వరల్డ్. చాలా మంది ప్రార్థన, అయ్యా దేవా ఈ దేశంలో విగ్రహారాధన ఎక్కువైపోతుంది. నాకు అనిపిస్తుంది సంఘంలో విగ్రహారాధన ఎక్కువైపోతుంది. మన చేతులతో చేయబడిన విగ్రహాలు అవసరం లేదు మనకి. రకరకాల విగ్రహాలు మన కోసం, మన ప్రక్షాళన కొరకు యేసుక్రీస్తు తన్ను తానే ఆ శిలువ మరణానికి అప్పగించుకొని మన క్లెన్సింగ్. మీరందరూ మరి మధ్యలో మగవారు వెళ్తారు, ఆడవారు వెళ్తారు బ్యూటీ పార్లర్కి. ఎంతో ఖర్చు పెడతారు బాగా కనిపించడానికి. తన సంఘము పరిశుద్ధపరచబడి నిర్దోషమైన ఒక చక్కటి వధువు సంఘముగా సిద్ధపరచబడడానికి ఎంత కాస్ట్ పే చేశాడు యేసయ్య. తను తాను అప్పగించుకున్నాడంట శిలువ మరణానికి.
టు క్లెన్సెస్ టు ఈచ్ వన్ ఆఫ్ అస్. అది ఈజీ కాదండి, ఆ మాటలు ఊరికే తీసుకోవద్దు. మన పరిశుద్ధపరచడానికి కలంకమైన, ముడతైన లేకుండా నిర్దోషమైన సంఘముగా, మహిమగల సంఘముగా ఆయన ఎదుట నిలవబెట్టడానికి ఈ పెయిడ్ ద ప్రైస్. ఎంత కాస్ట్లీ, విలువ కట్టలేనిది ఆయన అక్కడ చెల్లించాడు. ఆ ప్రాసెస్లో వీఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ బీయింగ్ క్లెన్స్డ్ అండ్ బీయింగ్ ప్రిపేర్ చేసుకుంటున్నాడు తన సంఘాన్ని. ఇంకోవైపు ఇశ్రాయేల్ జనాంగం యొక్క ఆయన ప్రణాళికను మనకు బయలుపరుస్తున్నాడు, వాళ్ళ కొరకు పట్టుదలతో ప్రార్థించమని. మూడవదిగా ప్రపంచంలో ఏం చేస్తున్నాడు దేవుడు, ఎందుకు ఈ సమయాన్ని ఇస్తున్నాడు, ఇంకా సమయం ఇస్తున్నాడు, ఎందుకు ఆ రాకడిని ఆలస్యం చేస్తున్నాడంటే ఆయన దీర్ఘశాంతాన్ని మనం కూడా అర్థం చేసుకొని ఆయనతో జత పనివారంగా సాకులు చెప్పుకోకుండా జరుగుతున్న పరిస్థితులను బట్టి జ్ఞానం కలిగి ఉండాలి, చాలా ఇంపార్టెంట్. వారి దుఃఖంలో మనం పంచుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఊరికే ఏడిస్తేనా? దేర్ ఆర్ సో మెనీ నీడ్స్ ఆఫ్ ద మిషనరీస్. డు వి ఈవెన్ నో దట్ దే ఆర్ గోయింగ్ త్రూ సచ్ ప్రాబ్లమ్స్? వాళ్ళ పిల్లల్ని అడాప్ట్ చేసుకొని మన ప్రార్థనలో వారి కొరకు ప్రార్థించాలి. మన బిడ్డల కొరకే కాదు. మరి ఆ యవనస్తులు చిన్నపిల్లలు, మా అమ్మాయిని చేసుకున్న బాబు ఒక మిషనరీ వాళ్ళ అబ్బాయి, ఆ బాబు చెప్తాడు, మా అల్లుడు నాతో పంచుకుంటాడు, అది చాలా ట్రామాటిక్ అని చెప్తాడు. ఏమని అంటే ఎప్పుడు రారు మా తల్లిదండ్రులు ఆ హాస్టల్స్ లో ఉన్నప్పుడు, మేము చాలా డిప్రెషన్కి వెళ్ళిపోతాం, చాలా మరి మా పేరెంట్స్ యొక్క ప్రజెన్స్ ని, వాళ్ళ గైడెన్స్ ని కోల్పోయాం మేము. మరి చాలా టైం పట్టింది మాకు ఆ కష్టం నుంచి బయటికి రావడానికి, ఆ హృదయంలో బాధ వచ్చేసేది మాకని. అట్లాగే ఎంతమంది మిషనరీ పిల్లలు మరి అంత దూరంగా ఉండి అలాంటి పరిస్థితుల్లో నుంచి వెళ్తున్నారు. వాళ్ళ కోసం ప్రార్థించే బద్దులమై ఉన్నాం మనం, వాళ్ళని సపోర్ట్ చేయ బద్దులమై ఉన్నాం మనం. ఎంతమంది నీడ్లో ఉన్నారండి. అసలు వాళ్ళందరి కోసం ప్రార్థన చేస్తే మన కోసం ప్రార్థన చేసుకునే టైం లేదు అసలు. మన కోసం స్తుతి చెల్లించడానికి అంతే. ఎందుకంటే వీ నో ద గాడ్ ఈజ్ విత్ అస్, గాడ్ ఈజ్ వర్కింగ్ ఇన్ అస్, గాడ్ ఈజ్ లిబరేటింగ్ అస్, గాడ్ ఈజ్ సో ట్రూ టు అస్. Let us concentrate, let us focus on what God is doing in the world and what God wants us to do along with him. ఆయనతో పాటు మనం ఏం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు, ఏ విశ్వాసంతో చేయాలని కోరుకుంటున్నాడు, ఎలాంటి నిరీక్షణ ఉండాలని చెప్తున్నాడంటే, నిరీక్షణ అనే మాట హోప్లెస్ కాదండి క్రైస్తవుడికి. ఈ మాట చూడండి ఒకసారి, రోమీలకు రాసిన పత్రిక, మనకు బాగా తెలిసిన వచనమే, ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను అంతే. ఇక్కడ ఉన్నవారు చక్కగా పట్టుదలతో పరిచర్య చేసే వాళ్ళు ఉన్నారు, వారిని బట్టి దేవునికి స్తోత్రం. ఇంకా కొంచెం నిద్రపోతున్నా మేల్కోకుండా ఉంటే అలాంటి వారిని మనం మేల్కొల్పుతున్నాడు దేవుడు మనని. 15th చాప్టర్లో రోమిల్కి రాసిన పత్రిక, కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మల్ని నింపునుగాక. ఏమంటండి? we proclaim that we have the spirit of the living God living within us. పరిశుద్ధాత్మ దేవుడిని కలిగి ఉన్నామని చెప్తాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏమనుగ్రహిస్తా అంటే విస్తారముగా, విస్తారం అంటే లిమిట్లెస్ గా, చాలా అధికంగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతో మేము నింపు. వీ హ్యావ్ నాట్ సీన్ ఇంకా మనం జరిగిపోయింది చూడట్లేదు, కానీ ఇలాంటి యాటిట్యూడ్, ఆత్మలో ఇలాంటి ఆనందంతో మనం పరిచర్య చేయాలి, ఇలాంటి నిరీక్షణ కలిగి పరిచర్య చేయాలి. కృంగి వంగి ఏంటో అబ్బా నేనే మొత్తం మోసేస్తున్నాను అన్నట్టు ఆ ఫీలింగ్తో చేయొద్దు అంటున్నాడు దేవుడు. ఆయన భారాన్ని తప్పకుండా పంచుకోవాలి. ఆయన ఇవ్వకపోతే అది రాదండి, మీరు గ్రహించుకోండి. అందుకే ఆ పాటలో రాస్తాడు, ఏమంటాడు, నీ హృదయ భారంబు నొసగి ప్రార్థించి పనిచేయ నేర్పు. ఆయన హృదయ భారం మనకి ఇస్తే తప్పితే ఆ భారం మనకి రాదు. కాబట్టి అడుగుతాం, దేవా నాతో జస్ట్ షేర్ యువర్ బర్డెన్, షేర్ ద బర్డెన్ ఆఫ్ ద ఆయన భారం, అది ఆత్మల భారం, నశించిపోతున్న వారి ఎడల ఆయన భారం మనకు కూడా అనుగ్రహించాలని, నిరీక్షణతో కూడిన మరి ఆ విశ్వాసంతో ఆయనకు పరిచర్య చేయాలని జ్ఞాపకం చేసుకోవాలి. ఆఖరిగా మరి ఒక్క మాట చూద్దాం. యాకోబు పత్రికలో ఒక మాట చెప్తున్నాడు 5వ అధ్యాయంలో 7-8 వచనాలు, అది చదువుకుని మరి ముగించుకోవడానికి ఇష్టపడదాం. 5వ అధ్యాయం.
సహోదరులారా, ఉమ్. ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును గదా. ప్రభువు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండుడి. మీ హృదయములను స్థిరపరచుకొనుడి. హల్లెలూయా. చాలండి, చాలు. థ్యాంక్ యూ. ఎలా ఉండమంటున్నాడు దేవుడు? యేసుక్రీస్తు ప్రభు వారి రాకడ కొరకు దుర్దినాలు అనుకుంటున్నాం కానీ దినాల్లో లేమండి, గడియల్లో ఉన్నామని జ్ఞాపకం చేసుకుందాం. సిద్ధపడడానికి ఇష్టపడతాం. ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకును, దాని కొరకు కనిపెట్టును కదా. ప్రభు రాక సమీపించుతున్నది కనుక మీరు ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకొనుడి అంటున్నాడు. మై ఫ్రెండ్స్, బీ పేషెంట్ అంటిల్ ద లార్డ్ రిటర్న్స్. థింక్ ఆఫ్ farmers who wait patiently for the spring and summer rains to make their valuable crop grow. Be patient like those farmers and don't give up. The Lord will soon be here. మరి ఇశ్రాయేల్ దేశంలో అంట ఈ యొక్క సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో వాళ్ళు విత్తే సమయాల్లో మంచి వర్షం పడుతుంది. మరి ఆ కడవరి వర్షం ఎప్పుడు పడుతుంది అంటే మార్చ్ ఏప్రిల్ మాసాల్లో వాళ్ళు ఆ పంట కోసే ఆ హార్వెస్టింగ్ టైంలో పడుతుంది. మరి మనము మరి ఆదిమ సంఘంలో అపోస్తల కార్యంలో చూస్తాం ఆ ఎర్లీ స్పిరిచువల్ రెయిన్ అక్కడ, మరి ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క కుమ్మరింపు అక్కడ సంఘం మీద అక్కడ కుమ్మరించబడినప్పుడు మొట్టమొదటిగా సంఘం పుట్టినట్టుగా మనం చూస్తాం, స్థాపించబడినట్టుగా చూస్తాం. మరి ఇప్పుడు అంత్యకాలంలో వస్తున్నాం, హార్వెస్టింగ్ టైంలో వస్తున్నాం. ఇక్కడ తొలకరి వర్షం అయిపోయింది, కడవరి వర్షం కొరకు మనం ప్రార్థన చేయాలి. ఇంకెంత అబండెన్స్ ఆఫ్ ఆ యొక్క లాస్ట్ లేటర్ రెయిన్ కొరకు మనం వెయిట్ చేయాలి, ప్రార్థన చేయాలి ఆయన శక్తితోనే. అన్లెస్ ద పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పించకపోతే నువ్వు నేను మొత్తుకున్న ఎవరు రక్షింపబడరు. గుర్తుపెట్టుకోండి, మనం ఎవరిని రక్షించట్లేదు. ఓన్లీ ద స్పిరిట్. దేవుడు మన ఆయన సత్యాన్ని చెప్తున్నప్పుడు ఆ సత్య వాక్యమును పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఒప్పింప చేసినప్పుడు మాత్రమే. కాబట్టి దాని విషయమే మనం ప్రార్థన, ఆ లేటర్ రెయిన్ కోసం కూడా ప్రార్థన చేయాలి. ఆ పరిశుద్ధాత్మ దేవునిలో ఆ యొక్క ఆత్మీయమైన వర్షము సంఘం మీద కుమ్మరించబడాలని, మనందరం కూడా సిద్ధపడాలని, ఓపికతో ఎదురు చూడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ టైంలో, ఈ కడవరి వర్షం టైంలో మనం జీవిస్తా ఉన్నాం. ఆ గొప్ప హార్వెస్ట్ ముందు, ఆ యొక్క ఆత్మలు సమకూర్చక ముందు ఆ గొప్ప వర్షం రాబోతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనకు అందరికి ఏమవసరం అంటే ఓపిక అవసరం. డోంట్ గివ్ అప్. మన పని మనం నమ్మకంగా చేయడానికి ఇష్టపడదాం. నూతన సంవత్సరంలో మరి దయచేసి ఒక చిన్న మాట అండి, నా హృదయంలో చెప్తున్నాను. ఇక్కడ చాలా మంది దైవజనులు ఉన్నారు, సంఘాలు ఉన్నాయి. మీరు ఎవరికైనా బ్యాప్టిజం ఇస్తే దయచేసి ఫోటో తీసి వాట్సాప్స్లో పెట్టుకండి. దేవుడు పరలోకంలో చాలా గొప్ప సంతోషం ఉంది, మీరు సంఘంగా సంతోషించండి. కావాలంటే వారికి వ్యక్తిగతంగా ఫొటోస్ తీసి ఇవ్వండి, కానీ దయచేసి సోషల్ మీడియాలో డిస్ప్లే చేయొద్దు. కొంచెం జ్ఞానం కలిగి ఉందాం. మీరు ఎవరికైనా ఏదైనా ఇచ్చినప్పుడు బూరు వదకండి అన్నాడు. మనం కూడా మనసు మారి ఎవరికైనా సహాయం చేసినప్పుడు దేవుడు అంటాడు, అట్లీస్ట్ నీ బాడీలో నీ కుడి చేతితో ఇస్తే నీ ఎడమ చేతికి కూడా తెలియద్దు అంటున్నాడు. ఎందుకు ఫోటోలు పెట్టుకుంటున్నారు అందరు? నాకు అర్థం కావట్లేదు. చాలా జాగ్రత్తగా ఉండాలండి ఈ విషయంలో. పాము వలె వివేచన కలిగి ఉండడానికి ఇష్టపడదాం. మన కొద్దివారం అయినప్పటికీ నో నీడ్ టు డిస్ప్లే వాట్ యు ఆర్ డూయింగ్. రహస్యమందు చూచుచున్న దేవుడు మీకు అప్పగించిన పనిని నమ్మకంగా చేసినప్పుడు అది దేవుడు మహింపరచబడతాడు. మనకు అడ్వర్టైజింగ్ అవసరం లేదు. ఇది చాలా, మరి మీరే ఇలాంటి సమయాల్లో జ్ఞానం కలిగి కొంచెము దాగి ఉన్న పరిచర్య చేసుకోవడానికి ఇష్టపడదు. ఎందుకంటే కొంతమంది వాళ్ళు ఇంకా పూర్తిగా కుటుంబాల నుంచి రాలేదు, వాళ్ళు ఎదుర్కోవచ్చు చాలా ప్రాబ్లమ్స్. కాబట్టి మనం జ్ఞానం కలిగి ఉన్నాం. ప్లీజ్ డోంట్ డిస్ప్లే. మీరేమిస్తున్నారో ఫోటోలు తీయకండి, మీరు అవి పెట్టకండి. చాలా చీప్గా అనిపిస్తుంది నాకైతే.
రక్షించబడుతున్నారు, మరి బాప్టిజం తీసుకున్న వాళ్ళ ఫోటోలు కూడా అవసరం లేదు. వాట్సాప్లో అస్సలు పెట్టద్దు. మీరు వ్యక్తిగతంగా తీసుకోండి, దాన్ని బట్టి సంతోషించండి, పండగ చేసుకోండి. చర్చ్లో పరలోకంలో కూడా గొప్ప ఆనందం ఉంది. కానీ కొంచెం జ్ఞానం కలిగి ఉండడానికి ఇష్టపడదామండి. ప్లీజ్ ఏమనుకోవద్దు. నేనేమన్నా ఎవరినైనా నొప్పించినట్లయితే ప్లీజ్ ఫర్గివ్ మీ. బట్ దీస్ థింగ్స్ వీ హ్యావ్ జస్ట్ ఒక్కసారి సమరైజ్ చేసి, ఒకటేమో టెస్టిమనీ విషయంలో లెట్ us టెస్టిమనీస్ డిస్ప్లే అవర్ గాడ్. దేవుడు ఏమై ఉన్నాడని నాకు ప్రత్యక్షమై ఉన్నాడో ఆ సిచ్యువేషన్ లో దాన్ని ఫోకస్ బట్టి దాన్ని బట్టి దేవుని స్తుతించడానికి ఇష్టపడదాం. రెండవదిగా సంఘంలో దేవుడు ఏం చేస్తున్నాడో అనే మనందరి జీవితాలు ఎలా పరిశుద్ధపరుస్తున్నాడో మనం జ్ఞాపకం చేస్తున్నాం. వీఆర్ హిస్ గ్లోరియస్ చర్చ్. దాన్ని ఈజీగా కాదు, హీ హెస్ సమస్తాన్ని అప్పగించుకున్నాడు ఆయన ఆ సిలువ మీద. ఈ డైడ్ అండ్ రోజ్ అప్ ఫర్ మన కోసం తిరిగి లేచి మనకి పరిశుద్ధాత్మని ఇచ్చి తండ్రి కుడి పార్శ్వంన విజ్ఞాపన చేస్తా ఉన్నాడు దేవుడు మన పక్షాన. ఒకసారి నేను చాలా ఈ మధ్యకాలంలో చాలా దుఃఖపడుతుంటే మా పాప నాకు ఒక మాట చెప్పింది, అమ్మా నువ్వే ప్రార్థన చేయట్లేదు, పరలోకంలో దేవుడు నీకోసం తండ్రి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు, విజ్ఞాపన, హౌ పవర్ఫుల్ ఇట్ ఈస్ అని గుర్తిస్తున్నావా అన్నప్పుడు నాకు చాలా ధైర్యం వచ్చింది. ఆ మాట అప్పుడప్పుడు మర్చిపోతా ఉంటే ఒకరికొకరు గుర్తు చేసుకోవాలి కదా మనం ఆ మాటలు, చాలా అవసరం. మరి ఇశ్రాయేల్ దేశంలో దేవుడు ఏం చేస్తున్నాడో ఆత్మీయంగా మనం చూసాం. వారి కొరకు ప్రార్థిద్దాం, వారి క్షేమం కొరకు, సమాధానం కొరకు, రక్షణార్థమై. మూడవదిగా ప్రపంచంలో దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు, ఎందుకు దీర్ఘశాంతం కలిగి ఉన్నంటే మనం ఆయన సహపనివారంగా భయపడకుండా, సాకులు చెప్పకుండా, విశ్వాసంతో, విస్తారమైన నిరీక్షణ వారే ఆత్మయందు ఆనందిస్తూ ఆలోచనకర్తైన దేవుని సహాయంతో పరిశుద్ధాత్మని యొక్క ఆ యొక్క కడవరి వర్షం కొరకు ప్రార్థన చేస్తూ నమ్మకంగా మనకు అనుగ్రహించిన స్థలాల్లో అవర్ ప్లేస్ ఈజ్ అవర్ మిషన్ ఫీల్డ్. గుర్తుపెట్టుకోండి, ఏ ప్లేస్ లో మనం పెట్టాడో అదే మన యొక్క మిషన్ ఫీల్డ్. దాంట్లో నమ్మకంగా పనిచేయడానికి ఇష్టపడదాం. లాస్ట్ గా మరి మనం ఓపికతో ఆయన రాకడ కొరకు ఎదురు చూద్దాం. దేవుడి వాక్యాన్ని మనకి మన యొక్క వినికిల్లో దీవించి మనందరినీ బలపరచును గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అక్క. మరి చాలా చక్కని వర్తమానం, మరి ఏ విషయాల మీద ఫోకస్ చేయాలి చాలా చక్కగా వివరించారు. వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. దయచేసి చెప్పబడిన వాక్యాలన్నీ మనం ఎక్కడెక్కడ మనం మరి లోటుగా ఉన్నామో దయచేసి సరి చేసుకుందామండి. సాక్షి విషయంలో కావచ్చు, దేవుని మహిమపరిచే విషయంలో కావచ్చు, మరి నిరీక్షణ కలిగి పరిచర్య చేయాలి, కడవరి వర్షం కొరకు ప్రార్థన చేయాలి. మరి దేవుని రాజ్యం చాప కింద నీరులాగా విస్తరిస్తున్నా సరే మనం దానిలో మనం పాలి భాగస్తులుగా ఉన్నామా లేదా ఒకసారి మనల్ని మనం చెక్ చేసుకుందాం. మన మనస్సు మారి రూపాంతరం చెందాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం అని చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ అక్క. మరి మన మధ్యలో ఉన్న పాస్టర్ మురళీ బాబు గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం చేయవలసిందిగా కోరుతున్నానండి. అమ్మ ప్రైజ్ లార్డ్ అమ్మా. ఝాన్సీ అమ్మ ఒక్క మాట చెప్తాను. చెప్పండి. ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. బాబీనండి నేను. మరి మన మధ్యలో వాక్య పరిచర్య చేసిన సహోదరి రూపా సుహాసిని గారు నాకు వదిన అవుతారు. వాళ్ళ భర్త గారు డాక్టర్ అలెక్స్ గారు నాకు అన్నయ్య. మరి ఎంతో సంతోషం ఉంది. ఈరోజు నేను చాలా కాలం నుంచి అడుగుతా ఉన్నాను, వదిన్ని మీరు చెప్పండి, చాలా కాలం అయిందని. అయితే వారు స్పిరిచువల్ గా కొంత రిట్రీట్ అనుభవంలో నేనున్నాను, నేను తప్పకుండా షేర్ చేస్తానని చెప్పి ఈరోజు మరి చాలా కాలం తర్వాత షేర్ చేశారు. ఇట్స్ వెరీ పవర్ఫుల్. మరి పర్సెప్షన్, మన విశ్వాస విషయంలో మన దృక్పథం, విజ్ఞాపన ప్రార్థన విషయంలో మన దృక్పథం, అలాగే సాక్ష్యాల విషయంలో మన దృక్పథం స్థిరపరిచి బలపరిచే విధంగా, ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా మనకి చక్కని శక్తివంతమైన ఒక పరిచర్య మన ఆత్మలకి ఈరోజు జరిగింది సహోదరి వాక్య పరిచర్య ద్వారా. అలాగే మరి ఒక విషయం నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను ఏంటంటే, మరి మన గ్రూప్ లో స్పీకర్స్ ని చాలా మందిని, మరి మన మధ్యలో ఉన్న దేవుని సేవకులు సురేష్ బాబు గారితో సహా వీరందరినీ కూడా పరిచయం చేసింది మన రూపా సుహాసిని వదిన గారే.
మరి హగ్గాయిలోని విమలారెడ్డి గారు అవ్వచ్చు, సుధాకర్ రెడ్డి గారు అవ్వచ్చు, డాక్టర్ ప్రవీణ్ గారు మరి మనందరికీ తెలిసిన విధంగా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ హాస్పిటల్స్ కి ఆయన సూపరింటెండెంట్, వెరీ బిజీ మ్యాన్. మరి వారు రూపావదిన చర్చ్ కి అటెండ్ అవుతారు. మరి వారిని పరిచయం చేయటం కానీ డాక్టర్ శాంసన్ సుజిత్ గారు మరి చాలా బిజీగా ఉంటారు, ఆయన్ని పరిచయం చేశారు. అలాగే డాక్టర్ సందీప్ శాంసన్ గారు మన విమలా సుకేసిని గారి సిస్టర్ గారి కుమారుడు, వారిని పరిచయం. అందరి స్పీకర్స్ అందరినీ మరి వారిని ఒప్పించి వారిని మరి వదిన చెప్పబట్టే వాళ్ళు వచ్చారు. నేను అసలు ఎవరికి తెలియదు వాళ్ళకి. మరి నేను ఈరోజు ఎంతో సంతోషిస్తా ఉన్నాను, ఎందుకంటే ఇంక్లూడింగ్ వ్యాలంటైన్ డేవిడ్ గారి మెసేజ్ మరొకసారి నేను ఈరోజు విందాం అనుకుంటున్నాను. క్రియేటివిటీ మీద. మరి ఈ సంవత్సరం సృజనాత్మకమైన సంవత్సరంగా దేవుడు ఉంచుతారని నాకు బలంగా అనిపించింది. నేను లంతా పుట్టి వెళ్ళినప్పుడు అక్కడ నేను కొంత ఏకాంతంగా గడిపినప్పుడు ఇయర్ ఆఫ్ క్రియేటివిటీ అనిపించింది. దేవుని చిత్తం అయితే నేను రేపు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నా కోసం ప్రార్థన చేయండి. మరి రూపా సుహాసిని వదిన వారి భర్త గారు వారు అనంతపురంలో ఉంటారు. వారు దగ్గరలో ఉన్న బత్తలపల్లి అనే ఒక ఊర్లో వారు ఒక సంఘాన్ని స్థాపించారు. అది చాలా ఆశీర్వదింపబడుతా ఉంది ఆ సంఘ పరిచర్య. మరి ఈరోజు టెస్టిమోనీస్ గురించి చెప్పారు కదా, ఐ టోటలీ అగ్రీ విత్ హర్. నిజంగా దేవుణ్ణి ఏ విధంగా డిస్ప్లే చేయాలి, అదే మరి చాలా కష్టం. దేవునికి మహిమిస్తాం, దేవునికి గణతిస్తాం, దేవునికి అన్ని అంటాం, కానీ అది ఎలా చేయాలో నాకు అర్థమయ్యేది కాదు. నేను నా లైఫ్ అంతా చూసుకుంటే ఎవ్రీథింగ్ ఈజ్ అబౌట్ మీ అనిపించింది. ఎప్పుడు వెన్ ఇట్ విల్ బి అబౌట్ గాడ్ అనిపిస్తా ఉంది. సో ఆ డిఫరెన్స్ ని మనం అర్థం చేసుకోలాగిన చాలా మంచి ఒక హెచ్చరికతో కూడిన సందేశం ఇచ్చారు. మా అందరి తరపున థ్యాంక్ యూ వదిన. మరి వారి పర్సనల్ జీవితంలో ఎంతో సవాల్ ఉంది. మరి ప్రయాణించేటప్పుడు కూడా వీల్ చైర్ లో ప్రయాణిస్తారు, ఎంతో ప్రయాణిస్తూ ఉంటారు. ఎంతో మరి ఈ నెల వైజాగ్ కూడా వస్తారు. అనేక పరిచర్యలు తన ప్రయాణంలోనే పరిచర్యలు ఎక్కువగా ఉంటాయి. సో వారి కోసం ప్రార్థన చేద్దాం. వారికి 3 బిడ్డలు, పాపకి మ్యారేజ్ అయింది, పెద్ద బాబుకి మ్యారేజ్ అయింది, చిన్న బాబు ఇంకా ఎడ్యుకేషన్ లో ఉన్నారు. వారి కోసం ప్రార్థన చేయమని రిక్వెస్ట్ చేస్తూ ఓవర్ టు మా చెల్లి ఝాన్సీ గుడిపాటి గారు ప్లీజ్. ఝాన్సీ గుడిపాటి గారు ఒక్క నిమిషం అండి, అర నిమిషం. నేను విన్నాను మేడం రూపా సుహాసిని గారు చివరి హెచ్చరికలు. నాకు అయితే ఎప్పుడు మీతో షేర్ చేసుకుంటా ఉంటాను పర్సనల్ గా. ఇక్కడ మాట్లాడడానికి నేను తగిన దాన్ని కాదు అని అనుకుంటాను. టైం వేస్ట్ అయిపోతుంది. స్తోత్రాలు, థ్యాంక్ యూ, ఇవన్నీ కూడా మనం మీటింగ్ లో వద్దనుకుని చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. అలాగే కుడి చేతిది ఎడం చేతికి కూడా తెలియకూడదు, అది నేను చాలా స్ట్రిక్ట్ గా ఉంటాను. అది చెప్తే ఏమన్నా అనుకుంటారని కూడా నేను ఎప్పుడు బయటపడలేదు. కాబట్టి మేడం సుహాసిని గారు, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. గాడ్ ఓన్లీ లెడ్ యూ టు బ్రేవ్లీ ఎక్స్ప్రెస్ యువర్ వ్యూస్. ఇట్స్ 100%, 105% ఇట్స్ ట్రూ. మనం నేర్చుకోవాల్సిందే చాలా ఉంది ఆ విషయాల్లో. ఎందుకంటే పొగడ్తలకి చాలా మంది ప్రీచర్స్ వీటికి పాపెట్స్ కి నేను లొంగిపోయి సాతానికి బలైపోయిన వాళ్ళు ఉన్నారు, నరకంలో ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ వీటిని మనం ఎప్పుడు కూడా కాషియస్ గా ఉంటే మనం తప్పించుకొని దేవుని పరిచయలు ఇంకా ముందుకు వెళ్తామని నేను గట్టి విశ్వాసంతో నమ్ముతున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం, మీ విషయాలు షేర్ చేసుకున్నందుకు బ్రదర్ బాబీ అన్నకి, అట్లాగే డాక్టర్ గారికి కూడా వందనాలండి. మన మధ్యలో ఉన్న పాస్టర్ మురళీ బాబాయ్ గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, కృపగలిగిన సురక్షగా బంగారు పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ ఉదయకాల వేళలో మీ పాదాలు చెంతగా రావడానికి మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు. ఇంత పర్యంతం మీ దాసురాన్ని నిలవబెట్టుకున్నారు. మేలైన శ్రేష్టమైన మాటలు తండ్రి మీరు మాకు బోధించారు. బోధించబడిన విషయాలన్నింటినీ కూడా మేము గమనం చేసుకుంటూ నాయన మా అనుదిన జీవితంలో వాటిని అన్వయించుకుంటూ ముందుకు కొనసాగడానికి సమయాన్ని దయచేసి ప్రార్థిస్తున్నాము ఆయన. మరి సోషల్ మీడియాని అన్నెసరీగా వాడుకోకూడదు అన్నటువంటి సత్యాన్ని బోధించారు. అందుని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ఆయన. ఈ దినం పబ్లిసిటీ చేసుకునే సేవకులు అధికమైపోయారు తండ్రి. మరి ఇది
తప్పన్నటువంటి విషయాన్ని గ్రహించడానికి సహాయం దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం. అండ్ ఆ సోషల్ మీడియాలో మనం చేసే ఒక వీడియో అది చాలా భయంకరమైన పరిస్థితులను కూడా సృష్టిస్తుంది కనుక సోషల్ మీడియాలో ఇచ్చేటటువంటి విషయాలను ఆయన ఎవరికి ఇబ్బందికరం కలగకుండా ఉండే విషయాలు మాత్రమే ఫోకస్ చేయడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను ఆయన ఈ కూడికలో ఉన్నటువంటి మరి అనేక మంది దైవజనులను బట్టి మీ పాద సన్నిధికి వస్తున్నాం. ఆయన సురేష్ బాబాయ్ గారిని బట్టి మీ పాద సన్నిధికి వస్తున్నాను. జూమ్ కూడికి ఏర్పడిన దినం నుండి ఈనాటి వరకు కూడా వారు కొనసాగుతున్నారు. అందుని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు. మా నాయన మా దేవ ఈ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి మమ్మల్ని అందరిని సమీకరించి ఈ ఉదయకాల వేళలో మీ పాదాలు చింతకు రావడానికి నేను మమ్మల్ని అందరిని సమీకరించినటువంటి భావ్యను బట్టి, ఆయనకు సహకరిస్తున్నటువంటి జాన్సమును బట్టి, అలాగే తేజాను బట్టి, అలాగే కోర్ కమిటీని బట్టి కూడా మీ పాద సన్నిధికి వస్తున్నాం. మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ పరిచర్య ఆగకుండా జీవితకాలం కొనసాగటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. తండ్రి మరొక గొప్ప వైరస్ బయలుదేరుతుందని మరి సోషల్ మీడియాలో తెలుస్తుంది తండ్రి. వైరస్ విషయంలో మేము భయపడకుండా తండ్రి నేను మిమ్మల్ని ఆనుకొని మీరు మీ వైపు చుట్టానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. అలాగే నేను తండ్రి మరి రాబర్ట్ జేమ్స్ దగ్గర పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలియదు తండ్రి. వారిని కూడా మీరు దర్శించండి, మీ చిత్తాన్ని బయలుపరచండి తండ్రి. చిత్తం అయితే బిడ్డలు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం అయ్యా. అలాగే నాయన జూమ్ గుడికలో అనేక మంది సేవకులు వస్తూ ఉన్నారు, చక్కని వర్తమానం అందిస్తున్నారు. ఆ వర్తమానాల ద్వారా మేము బలపడుతున్నాం. ఆ బిడ్డలందరి కుటుంబాల్లో నాయన మీరు మేలు కలిగించమని ప్రార్థిస్తున్నాం. అలాగే సుహాసిని సిస్టర్ గారికి ఇచ్చినటువంటి బిడ్డలను మీరు దీవించండి, వారి పరిచయం ఆశీర్వదించండి, వారి భర్త గారిని దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబం దాచిన మేలు వారికి అనుగ్రహించమని కూడా ప్రార్థిస్తున్నాం నాయన. అలాగే మా ప్రియన్న రిచన్న నాయన కొన్ని దినాలుగా గుంటూరు హాస్పిటల్ ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నాడు. ఆ బిడ్డ గురించి అనేక మంది ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరు లేవనిచ్చారు, మాట్లాడటానికి కృపనిచ్చారు, సంపూర్ణ ఆరోగ్యం పొందుకోవటానికి మీ వైపు చూడటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మా నాయన మా దేవ ఇంకా అడగక మరిచి నీవులు ఏమైనా ఉన్నట్లయితే అవి కూడా మీరు మాకు సమకూర్చమని, మమ్మల్ని అందరినీ కూడా మీ రాజ్య వారసులుగా చేసుకోమని, మా కొరకు సెలవులో తన ప్రాణాన్ని బలిగి పెట్టిన మా ప్రభువును మీ ప్రియకుమారుడు లోకరక్షకుడు యేసుక్రీస్తునామని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అందును నెరవేరును గాక. మమ్మల్ని ఆహారం మాకు దయచేయము, మళ్ళీ అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధములను క్షమించము, శోధనలోనికి నుండి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరే ఉన్నారు తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం చేరికూడిన మనకును సకల పరిశుద్ధులకును, కాయలా పడిన బిడ్డలకును, అవసరాల కొరకు ప్రార్థిస్తున్నటువంటి బిడ్డలకును అందరకును మరి సదాకాలం చూడపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. వందనాలు అయ్యగారు. ఆమేన్. థ్యాంక్ యూ అయ్యగారు. మరి చాలా చక్కని వర్తమానం కదండి. ఈరోజు దేవుడే తన ఆత్మ చేత మాట్లాడుతున్నట్టు మనకి ఎంతగా ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకింది. మళ్ళీ ఈ వర్తమానం మరొకసారి మీరు వినాలని ఆశపడితే యూట్యూబ్ లో ఉంటుందండి, వినియోగించుకోవచ్చు. దయచేసి ఇట్లాంటి వర్తమానాలు వింటున్నప్పుడు మనం సరి చేసుకుందామండి, మనల్ని మనం ఎక్కడ లోపం ఉందో సరి చేసుకుందామండి. జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి వందనాలండి. థ్యాంక్ యూ అండి అందరికి. హ్యావ్ ఎ నైస్ డే అండి. ముగించుకుందాం.